సో హలో గైస్, స్వాగతం సుస్వాగతం బన్నీ రైడర్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసి 4 ఇండికేటర్ ఆప్షన్తో వచ్చేసింది మన గ్లామర్. ఇంతకుముందు హిందీలో తీశాను, ఇప్పుడు తెలుగులో మీ అందరి కోసం చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటే నిన్న రిలీజ్ చేసింది ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఎక్స్ట్రీమ్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి గాయస్. వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ బటన్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు అవన్నీ నా కొత్త వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీ అందరికి అవి అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట. సో గైస్, ఈరోజు వచ్చేసి ఎల్ఈడి గ్లామర్ గురించి మాట్లాడబోతున్నా. డబల్ ఎల్ఈడి ఫీచర్, ఇంకా దాంట్లో మనకి మైలేజ్ ఎంత ఇస్తుంది, అమౌంట్ ఎంత, దాని అసలు అంటే దాని కాస్ట్ ఎంత, అవన్నీ డీటెయిల్గా చెప్పబోతున్నా. సర్వీస్ టైం కూడా చెప్తున్నాను మళ్ళీ. ఇంకా అంతేకాకుండా 2 లీటర్స్ పెట్రోల్ మినిమం మెయింటెనెన్స్ చేయండి BS6 బండ్లలో. 23 నుండి 24 వరకు 2 లీటర్స్ పెట్రోల్ మినిమం మెయింటెనెన్స్ చేయండి. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో వీడియోలో నేను చెప్పబోతున్నా, పెట్రోల్ మనకి సాధారణంగా డిజిటల్ మీటర్లో ఉన్నప్పుడు సరిగ్గా చూపించట్లేదని చాలామందికి డౌట్ ఉంది. సో ఆ డౌట్ కూడా క్లియర్ చేయబోతున్నా నేను. సో పదండి వీడియోలోకి వెళ్దాం మనం. సో ఇదనమాట గ్లామర్ న్యూ దీని ముందు పై అనమాట కాంబో డిస్క్ బ్రేక్. సో ఇది కూడా మనకు కాంబో బ్రేక్ అనమాట. దీని ఇంజన్ అనమాట. మనకి ముందు ఎల్ఈడి ఫ్యూచర్ అని బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే ఎల్ఈడి రెడ్ లైట్ చూడడానికి ఇలా పూర్తిగా ఉంటుంది అనమాట మనకి. సో ఇలా ఉంటుంది అనమాట బండి మనకి. దీని ఇంజన్ ఎలా ఉంటుందో అది కూడా ఆన్ చేసి చూపిస్తున్నాం మీకు. సో మీటర్లో ఏమేమి ఆప్షన్ ఉన్నాయి, ఇంకా 4 ఇండికేటర్ ఆప్షన్ కూడా ఉంది. సో అది కూడా చూపించబోతున్నాం మన BS6 గ్లామర్లో. సో మొత్తం వీడియోని చూడండి. చూసే ముందు లైక్ చేయండి, లైక్ చేయకుంటే ఎప్పటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ బటన్ అనేది పక్కాగా క్లిక్ చేయండి, ఎందుకంటే కొత్త వీడియోస్ రావాలని. సో పదండి మీటర్ కార్డ్కి వెళ్దాం. అట్లే బండి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో గాయ్స్, మీటర్ ఆన్ చేసినట్లయితే మనకి 140 టోటల్ స్పీడ్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చినట్లయితే యావరేజ్ అనమాట. సో ఇదేమో పెట్రోల్ అనమాట మనకి. సో ఇది పెట్రోల్ అనేది సాధారణంగా ఇలా లింక్ అవుతుంది. మీ దాంట్లో హాఫ్ ట్యాంక్ కానీ ఫుల్ ట్యాంక్ ఉన్నాయి, ఇక్కడ లింక్ అవుతుంది. ఎందుకన్నా డౌట్ ఉందా? సో అది కూడా చెప్పబోతున్నా. సో ఇక్కడ టోటల్ కిలోమీటర్ వస్తుంది అనమాట ఈ విధంగా ఇక్కడ. సో ఇక్కడ స్పీడోమీటర్ అనమాట. సో దీన్ని కూడా ఇంజన్ లైట్ ఇచ్చాడు. ఇది ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది న్యూట్రల్ లైట్, ఇంకా పెట్రోల్ అయిపోతే మొత్తం ఇలా వస్తుంది సింబల్. ఇక పాసింగ్ లైట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇండికేటర్, ఇక్కడ చూసినట్లయితే సైడ్ స్టాండ్ అనమాట. సో ఈ విధంగా వస్తుంది మనకి బండిలో. సో 4 ఇండికేటర్ ఆప్షన్ కూడా చూస్తున్నా, ఒకసారి చూడండి. సో ఇలా వచ్చినట్లయితే 4 ఇండికేటర్ ఇలా బ్యాక్ సైడ్ కూడా వస్తుంది అనమాట 4 ఇండికేటర్. సో దీని ఇంజన్ కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. సౌండ్ చూడండి ఒకసారి. సో దీని ఇంజన్ సౌండ్ వినండి ఒకసారి. ఇలా వస్తుందన్నమాట దీని ఇంజన్ సౌండ్ అనమాట మనకి. ఇక్కడ ఆయిల్ కూడా చూపిస్తుంది, అది కూడా చూపిస్తున్నా మీకు. ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ ఆయిల్ అనమాట. ఇంజన్ ఆయిల్ ఎంత ఉందో ఇక్కడ చూస్తుంది. ఇది కూడా మెయిన్ స్టాండ్లో ఉంటేనే ఇక్కడ ఆయిల్ చూస్తుంది మనకి, లేదంటే చూపించదు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈడ ఉంది చూడండి ఒకసారి మీరు. సో ఇక్కడ ఆయిల్ చూపిస్తుంది మనకి చక్కగా. ఇక్కడ లిమిట్ మ్యాక్సిమం లిమిట్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇది చూడొచ్చు మీరు. ఇంకా ఇది టెక్నాలజీ ఇంజన్ అనమాట ఇది మనకి. సో ఇది కూడా 4 ఇండికేటర్తో లేటెస్ట్ మోడల్లో వచ్చేసింది మనకి. ఇది న్యూ గ్లామర్ అనమాట. ఇది చూడొచ్చు. ట్యాంక్ మీద కూడా సర్వీస్ ఎప్పుడు చేయించాలో ఇక్కడ రాసి ఉంటుంది క్లియర్గా. సో ఇది కూడా E20కి చెందిన బండి అనమాట మనకి. సో ఇక్కడ టైప్ చూసినట్లయితే మనకి లాంగ్ బల్బ్, షార్ట్ బల్బ్ అనేది LED అనమాట. ఇది పాసింగ్ ఉంటుంది ఇక్కడ. సో అంతేకాకుండా 4 ఇండికేటర్ ఆప్షన్, ఇంకా ఆరెంజ్. సో ఇది మనకు వచ్చేసి I3S అనమాట. ఇంజన్ ఆటోమేటిక్ ఆన్ అవ్వడానికి, బంద్ అవ్వడానికి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సైజ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో మనకి చక్కగా. ఇది వచ్చేసి డిస్క్ ఆయిల్ అనమాట. డిస్క్ ఆయిల్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో దీంట్లో ఆయిల్ ఉంది ఆల్రెడీ. సో ఇదనమాట డిస్క్ బ్రేక్ తోటి వచ్చింది మనకి గ్లామరు. సో ఇలా ఉందన్నమాట దీని ఫ్యూచర్ అనమాట. డిజైన్ కూడా చూడండి ఒకసారి, చూస్తున్నాం మీకు డిజైన్ కూడా. చూసారా ఇలా ఉంది, మస్తు ఇచ్చాడు కదా. సో పైన చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ చక్కని డిజైన్ ఇచ్చాడు, హీరో అని చూసారా. సో మనకి ఇక్కడ వచ్చినట్లయితే ఛార్జర్ ఆప్షన్ అనమాట. సో అది కూడా చూస్తున్నాయి ఇక్కడ ఛార్జర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా వైజర్ మీదే అనమాట. సో ఇది మీటర్ అనమాట. మీటర్ పక్కనే ఇస్తాడు ఇలా. ఇక్కడ క్యాప్ కూడా ఉంది చక్కగా, ఇదిగోండి USB అనమాట. ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా బండి ఇలా ఉంది, కాల్స్ తీసుకోండి.
సో ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో మనకి మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చెప్తాను. సో ఇంకొకటి ముఖ్యమైన విషయం, మనకి 2 లీటర్స్ కానీ లేదా హాఫ్ ట్యాంక్ ఉన్నా లేదా ఫుల్ ట్యాంక్ ఉన్నా మీటర్లో పెట్రోల్ మాత్రం లింక్ అవుతుందనే క్వశ్చన్ మీకు ఉన్నట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బండి మెయిన్ స్టాండ్ ఉంటే కంటుగా చూపిస్తుంది మనకి. ఒకవేళ మెయిన్ స్టాండ్ నుండి సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం చూపించదు. సో ఇది అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట మనకి. సో ఇంకా దీంట్లో 2 లీటర్స్ పెట్రోల్ మినిమం మెయింటైన్ చేయండి. సో ఇది కూడా మన ఆఫీస్ ప్లేస్ షోరూమ్లో ఉంది, హీరో ఫినిక్స్ షోరూమ్. ఇంకా హైటెక్ సిటీ గచ్చిబౌలి, ఇంకా చందనగర్లో కూడా ఉంది, హైటెక్ సిటీలో కూడా ఉంది, ముఖ్యంగా మన ఆఫీస్ ప్లేస్లో కూడా ఉన్నాయి అనమాట. సో తెలుగు హిందీలో కలిపి చేస్తున్నాం. సో గాయస్ మళ్ళీ వెళ్ళొస్తాను నేను మీ బండి రైడర్. మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటా. బాయ్ బాయ్. సో గాయస్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. సో అదేంటంటే మన దీని కాస్ట్ వచ్చేసి 1,10,000 ఉంది మన షోరూమ్లలో. సో కావాల్సే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి రండి. సో ఇంకోటి మెయిన్ ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. సో అదేంటంటే ఫస్ట్ సర్వీస్ 1000 కిలోమీటర్, సెకండ్ సర్వీస్ వచ్చేసి 6,000 కిలోమీటర్. లేదు మాకు రన్నింగ్ లేదంటారా, సో దానికి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా చేయించాలి ఆయిల్ చేంజ్, ఇంకా సర్వీస్. ఇవైతే BS6 అనమాట. సాధారణంగా బయట ఇవ్వకండి, మీరు ప్రాబ్లంలో పడొద్దు. సో షోరూమ్కి ఇవ్వండి, అది షోరూమ్ వాళ్ళు చూసుకుంటే. ఎందుకంటే సెన్సర్తో కూడిన బండ్లు అవి. సో దయచేసి నా మనవి ఇదే, బయట ఇవ్వకండి, షోరూంలోనే ఇవ్వండి. సో మంచిగా ఉండాలి బండిని మంచిగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని మంచిగా అది ఎక్కడో తీసుకెళ్తుంది అనమాట. సో డోంట్ మిస్ గైస్, చూసి ఉండండి. ఇంకా మీకు కాస్ట్ అయితే చెప్పేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసేయండి. సో అది నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అర్థం కాకుంటే. సో గైస్ మళ్ళీ నేను పోయి వస్తాను అనమాట. నేను మీ బండి రైడర్. సో సెలవు తీసుకుంటున్నా. టాటా.